వీరిలో ఉన్న సామర్థ్యాలను పక్కకు పెట్టి ఆ సామర్థ్యం కంటే తక్కువ స్థాయిలో పనిచేస్తూ ఉంటారు. చిన్న చిన్న షాపులలో పనిచేస్తుంటారు, లేదా వారికి ఎంత తక్కువ శాలరీ అయినా పర్వాలేదు, జీవితం గడిపేస్తే చాలు అని కూడా తమకున్న ఇంటర్నల్ కెపాసిటీని పక్కకు పెట్టి పనిచేసే వాళ్ళు కూడా ఉన్నారు. తక్కువ స్థాయిలో పనిచేయడానికి వీరు సిద్ధంగా ఉంటారు. ఎందుకంటే భయం గురించి మనం చెప్పుకునే ముందు ఇక్కడ ఒక స్వామి వివేకానంద గారి స్టోరీ మీకు తెలిస్తే యాక్చువల్ గా మనలో ఎంత శక్తి ఉందో మీకు తెలుసు. వీరికి కోతులు అంటే భయం. ఒకరోజు స్వామి వివేకానంద గారు అనుకోకుండా ఒక కోతి వీరి వెనుక పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటే భయపడి వీరు రన్నింగ్ చేస్తూ ఉంటారు, పరిగెత్తుతూ ఉంటారు. కొద్ది దూరం పరిగెత్తిన తర్వాత అక్కడ ఒక స్వామీజీ చూసి స్వామి వివేకానంద గారిని ఆపి, ఎందుకు పరిగెత్తుతున్నావు, ఏం జరిగింది అని అడుగుతారు. అప్పుడు స్వామీజీ వెనుక ఉన్న కోతిని చూపెడతాడు. ఆ కోతి అంటే నాకు భయం. అప్పుడు స్వామీజీ గారు చెప్తారు, ఒక్క నిమిషం ఆగు అంటే, లే స్వామి मेरे पीछे बंदर है, वो मेरे को पकड़ेगा, मेरे को बहुत डर है. स्वामी जी क्या बोलता मालूम है, यू स्टे हियर, ఇక్కడనే ఉండు, అక్కడ ఒక రాయి పడి ఉంది, ఆ రాయిని తీసుకో.